ఎంతమందికి సంజనాని చూస్తే తమన్నా సింహాద్రి బిహేవియర్ గుర్తొచ్చింది. అంటే ఆమెలాగా కంపారిజన్ కాదు. ఆ బిహేవియర్ తమన్నా సింహాద్రి లాగా రెచ్చగొట్టే బిహేవియర్ అని కావాలనే చేస్తున్నది అనిపిస్తున్నది. మరి ఏమన్నా స్క్రిప్ట్ ఇచ్చిరా బిగ్ బాస్ హౌస్ వాళ్ళు, లేదంటే రెచ్చగొట్టమని చెప్పిరా అర్థం కాలేదు కానీ కావాలని రెచ్చగొడుతున్నది. మరీ అంత అర్థం కాని అమాయకురాలు అయితే కాదు. నేను రెచ్చగొడుతున్నా, నేను చేస్తున్న తప్పు అని తెలియనంత అమాయకురాలు అయితే సంజన గలరని నేనైతే అనుకోను. చిన్న చిన్న రీజన్స్కు నేను చెయ్యను, నేను కాదు అని చెప్పి అందరినీ రెచ్చగొడుతుందేమో. వీళ్ళందరినీ అంటే ఆమె అట్లా రెచ్చగొట్టడం వల్ల రియల్ క్యారెక్టర్స్ అన్ని బయటకు వస్తున్నాయి. వీళ్ళందరికీ ఆవేశం వస్తున్నది, కోపం వస్తున్నది, అందరికి కోపం వచ్చేలాగా చేస్తున్నది. హౌస్ అంతా ఒక ఎత్తు అయితే నేను ఒక ఎత్తు చేస్తున్నది. సో ఇట్లా కావాలని ఒక స్క్రిప్ట్ ప్రకారం చేస్తుందేమో అనిపిస్తుంది. గుడ్డు తీసినప్పుడు ఒకవేళ ఆమె కామెడీగానే తీస్తే దాన్ని కామెడీ వేలో కట్ చేయొచ్చు, కానీ చేయలేదు. ఆ గుడ్డును ఎంత దూరం తీసుకెళ్ళింది, ఎవరైనా చూసే వాళ్ళకి చిన్న గుడ్డు గురించి ఇంత కొట్లాడుకుంటారా వీళ్ళు, ఇంత చీప్ మెంటాలిటీలా అనుకునేలాగా చేయాలని అనుకుందా. ఒక గుడ్డు తీసేసి అందులో రకరకాలుగా మార్చి చెప్పేస్తుంది. రాము నిరికిచ్చింది, వీళ్ళిద్దరిని ఇరికిచ్చింది. ముందుగా చెప్పి తీసుకున్నది, తర్వాత ఇరికిచ్చేసింది వీళ్ళిద్దరిని, రణి గారిని అండ్ తనుజ ఇరికిచ్చేసింది. అంటే ఎన్ని రకాల రచ్చ అయ్యానో అన్ని రకాల రచ్చ చేయడానికి డిసైడ్ అయిపోయి వచ్చింది సంజన. అంటే అందరితో కావాలని టార్గెట్ కావాలా. టార్గెట్ అయితే వాస్తవంగా వీళ్ళు అనుకున్నట్టు టార్గెట్ అయితే సాఫ్ట్ కార్న్ వస్తుంది, అందరు నామినేషన్స్ ఇస్తే నాకు సింపతి వస్తుంది అని అన్ని గేమ్స్ చూసేసి అవన్నీ మైండ్లో ఫిక్స్ అయ్యి వచ్చిందా అన్నట్టు నాకైతే 100% అనిపిస్తున్నది.